అంటే నేను టు బి హానెస్ట్ నేను రాజధాని ఇద్దామని అయితే అనుకోలేదండి. నాకు ఆ థ్రెడ్ కానీ డ్యామేజ్ కానీ మాదే వల్ల వచ్చింది. అంటే ఇతనేదో గట్టి తినడం కాదు కానీ ఇతని పైన ఇస్తున్నానండి. ఫ్రీడమ్ చూపించే మనిషి కాదండి. సాఫ్ట్ ఓపెన్ గా చెప్తున్నాడు. చేస్తున్నాడు అంటే అది నా బాధ. నేను చెప్పుకోలేదు, దానికి క్షమించండి. నాకు తెలియదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. లేదండి, ఒక్కటి చూసేయమనండి. మతం సైట్ ఇంట్లో ఉంటాడు, మా ఇంట్లో ఎందుకు ఉంటాడు? కొన్ని మతం సైట్ ఉంటే నాకు రాజు కావాలని ఉంటుంటాను. లేదండి, నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను రాలేదు. నాతో ఎదురైనా ఒక మనిషి మాట్లాడితే చాలు, అది ఎవరైనా సరే. కానీ డ్రగ్స్ అమ్ముకోనో లేకపోతే అలాంటి ఎప్పటికీ నేను చేయను. కొన్ని ఒకవేళ అలా చేస్తే అన్న బాగుండదేమో, ఈ దరిద్రుడు డబ్బులు మరి తింటున్నాను అన్న పేరు వస్తుంది. నేను ఒక తులం బంగారం కూడా కొనుక్కోలేదు రాజధాని డబ్బులు. ఇంకా ఇంట్లో ఎక్స్పెన్సెస్ కి ఇంకా చిన్న వాటికి తప్ప. కొన్ని నాకు 10 లక్షలు పెట్టుకొని ఇచ్చాడు, అది చూపించమని పర్లేదు. నాకు ఎక్స్పెన్సెస్ కి సర్వైవల్ కి మాత్రమే ఇచ్చేవాడు. రాజధాని డబ్బులు నేను ఇప్పుడు అండి వద్దు అనుకుని అతనే ఇన్ని తప్పుడు చెప్పి ఇచ్చేసాడు. నేను బయటకు వెళ్తే నన్ను ఎలా కట్టుకుంటారు ఒకసారి చెప్పండి. డాడీకి ఫోన్ చేస్తే ఒకలా మాట్లాడతాడు, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే నువ్వు ఎవిడెన్సెస్ పంపించు అంటాడు. అవునండి, ఇప్పుడు ఆమె ప్రాబ్లం నాకు కదా, నేనే చేయాలి. అఫ్కోర్స్ చేశాను, కానీ నేను కరెక్ట్ చేయలేదు. మహా అయితే తిరుగుతాను, నాకు కూడా బాధ వేస్తుంది. 10 ఏళ్ళు ఆమెకి ఇప్పుడు సమస్య ఉండడానికి రాజు అక్కడ 10 ఏళ్ళు ఉన్నాను నేను. 10 ఏళ్ళు బ్లాక్ చేశాడండి. ఫేస్బుక్, ఇన్స్టా అన్నింటిలో బ్లాక్ చేశాడు. ఇంకా నెట్ఫ్లిక్స్ చేశాడు, ఏదో అన్ని నెంబర్స్ చేశాడు, అన్నింటిలో తీసేశాడు. మాజీ వాళ్ళ పేరెంట్స్ బెదిరించారు అని స్టేట్మెంట్ కళ అది. దాని తర్వాత మరి రూపాయలు లేదు. మరి అవును, ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా అవును. అదే 10 days ago రాజధాని నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా ఐమ్ డన్ విత్ యూ అని చెప్పాడు. బ్లాకింగ్ యూ, ఐమ్ డన్ విత్ యూ అని. 2 months లో వస్తానని అన్నవాడికి బ్లాక్ ఏంటి అని అడగడంలో ఇప్పుడు ఏం కావాలన్నా రాజు ప్రకారం మిమ్మల్ని 4 గొడవలు కానీ మొన్న మీడియాతో మాట్లాడుతూ ఆమెకు నాకు సంబంధం ఉన్న మాట విషయం చాలా ఏళ్ళుగా దూరంగా ఉంటున్నాం. ఆమె డ్రెస్ తీసుకుంటది, నా కళ్ళ ముందు ఎన్నోసార్లు తీసుకుంటుంది. అంటే మిమ్మల్ని ఇంతగా మీ వదిలించుకోవాలి. ఆమె మంచిది నాకు వద్దు అంటే ఎలా వదిలేస్తారు? ఏముంది, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వరలక్ష్మి టిఫిన్స్ గొడవ తర్వాత నుంచి నా లైఫ్ వేరండి. ఆ గొడవల్లో ఏమండి, వరలక్ష్మి దాంట్లో నాకు సంబంధం లేదు. ఈ కోర్టు నుంచి ఇన్నోసెంట్ అని నేను వస్తాను. మీడియా సాక్షిగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏమండి, నేను కూడా షాప్ చేశానండి. నాకు ఎంతో కొంత అయితే అప్పుడు యాక్సెప్ట్ చేశాను జనాలు. అది వదులుకొని సాక్రిఫైస్ చేసి మరి నేను రాజు కోసం అన్నాను. ఇక్కడ రాజు తన నోటితో తను నాకు చెప్పాడు, నువ్వు కెమెరా ముందుంటే నాకు నచ్చదు, నువ్వు ఇంట్లో ఉంటుందని. తన కోసం మాత్రమే నేను ఆపేసాను. అన్ని మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు రాసిచ్చిన సాఫ్ట్వేర్ చెప్పారు, ఫార్మేట్ సరిగ్గా లేదని. నేను లాయర్తో వెళ్ళలేదు అండ్ మార్కెట్ పెట్టడానికి మాత్రమే వెళ్ళాను. కాబట్టి నేను స్ట్రాంగ్ గా చేయాలి, క్లియర్ గా ఉండాలి. అంతే. సో ఇప్పుడు మీడియాలో కూడా అంతా ఏదో నోటీస్ ఇచ్చాను నాకు ఇది అంటున్నారు. ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని మాత్రమే నోటీస్ అండి, అంతే. అంటే మీరు అలిగేషన్ చేసిన వాటన్నిటికీ కూడా ఆధారాలు సబ్మిట్ చేయబోతున్నారా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే నేను మీడియా కూడా ఇవ్వడం నా చెప్పుతోనే జరిగింది, నేనే ఇచ్చాను, ఒప్పుకుంటున్నాను కూడా. లేదండి, ఇప్పుడు నేను వాళ్ళది తెగొట్టాను, ఓపెన్ గా చెప్తున్నాను. ఎలా తెగొడతాను? ఈమె చెప్పడం స్టార్ట్ చేశాను. ఆమె నాకు అబద్ధాలు చెప్తుంది. మన మీడియా ముందు ఎలా చెప్పిందో చాలా స్వీట్ గా చెప్తుంది. అదే నిజమని నమ్మేస్తాను. ఒక 6 months 1 year మాట్లాడుతున్నట్టున్నారు. దాని తర్వాత
అది పేర్లు గుర్తురాట్లేదు. ఇప్పుడు మీరు నాకు నిజం తెలియట్లేదు. అసలు రాజ్ క్యారెక్టర్ కేవలం తనతో నటించే సినిమాల్లో ఉండే హీరోయిన్స్ తో మాత్రమే ఎటువంటి నటించి చేస్తారు. అంటే ఇప్పుడు మొన్న మే 11th లేదు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ అండ్ చెన్నై హోటల్ గ్రీన్ పార్క్ సర్వైవల్ కోసం మాత్రమే. రాజ్ చాలా మంది డబ్బులు గారు ఇచ్చాను అని రాజుగారు చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ అని బై ప్రొఫెషనల్ ఏ పని చెయ్యదు. జస్ట్ నేను చాలా డబ్బులు వరకు ఖర్చు పెట్టాను. షీజ్ మనీ మైండెడ్. ఇప్పుడు అబ్బాయి బయటికి వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలు అండి. ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చారు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసి అంత చేశాను. రాజ్ గురించి ఎప్పటి నుంచి ఈ సారీ చెప్తాను. మాది మళ్ళీ ఒకసారి గెట్ లాస్ నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆ అమ్మాయిని. 10 years నాకు రికార్డ్ చేయకు అని. ఆమె నాతో మంచిగా మాట్లాడుతూ నేను ఆమెతో ఏం మాట్లాడుతున్నానని క్లాస్ చెప్తుంది. సరే మాకు ఇంకా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఈ గొడవ ఇలాగే కొనసాగితే మీరు అనుకూలంగా ఉంటారు, మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవంటారు. మీరు అనుకుంటున్నారు మీ భవిష్యత్ పోరాటం ఏ విధంగా ఏమండి నేను డిపెండెంట్ అండి. ఒక టైంలో అతను పని చేస్తున్నాను కదా చేయాల్సిన అవసరం లేదు అన్న దగ్గర ఉన్నాడు. నేను అదే నమ్మాను, అతనే నమ్ముకున్నాను, అలాగే ఉన్నాను. నాకు ఆలోచన కూడా లేకుండే. అండ్ అమ్మాయి ఏం పని చేయదు అంటే పొద్దున్న చేసినప్పుడు సాయంత్రం అయిపోతున్నాను. ఇప్పుడు ఎలా గెట్ లాస్ట్ అంటున్నారు మల్హోత్రాని. సో ఈరోజు మీడియా ముఖంగా మల్హోత్రాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు. ఆమెకు మేము పోస్ట్ చేస్తాం, మాకు ఏం సంబంధం లేదు అంటే నేను ఒక ఆడదాన్ని ఇంకొక అమ్మాయి పైన చెప్పలేను. నాకు కావాలి అని అబ్బాయి పైన తప్పుగా కూడా చెప్పలేను. చెప్తున్నానంటే వాళ్ళకి ఎంత ఉందో నాకు నిజమే నిర్ణయిస్తున్నాయో డే 1 నుంచి వాళ్ళు బిహైండ్ పడేసి చేసిన ప్రతి ఇప్పుడు రాజుగారు మీ మీద కేసెస్ పెడతాను అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఏమంటే అతను నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను, జైలుకి వెళ్తాను అని అంటున్నాడు. అంటే ఒకప్పుడు ఇదే రాస్తారు మిమ్మల్ని లవ్ చేశాను హ్యావ్ దట్ ఇప్పుడు టువర్డ్స్ హేట్రెడ్ చూపిస్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు కాదు? ఇప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు యాక్ట్ చేస్తారు? ఎవరు యాక్ట్ చేస్తారు? నేను ఎన్ని రోజులు భరించుంటాను. పోనీ ఈ వ్యవహారంలో మీ పేరెంట్స్ తరఫున కానీ రాజ్ పేరెంట్స్ తరఫున అన్ని సపోర్ట్ ఉందా? ఇప్పుడు అంటే రాజ్ పేరెంట్స్ ఇతను తాను అంటే అతను తందాను అంటారండి. నేను అసలు ఏంటని ఫోన్ చేస్తే మమ్మల్ని మేము ఏం చెప్పగలమమ్మా, మమ్మల్ని అడిగి అన్ని రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని అడిగి నేను చేసుకుంటామన్నాడా ఇప్పుడు మేము అని చెప్పడానికి వీఆర్ హెల్ప్లెస్. అతను మళ్ళీ యాక్సెప్ట్ చేయమంటే అది మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం. మీ ఫోన్ ఎత్తొద్దు అంటే ఎత్తాము. అది నువ్వు అర్థం చేసుకొని క్లియర్ స్టేట్మెంట్ ఇప్పటివరకు రాజు మిమ్మల్ని ఇంట్లో మాత్రమే చూడాలి. అదే నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. తప్పుడు పనులు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్ అలా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా మీరు ఎందుకు రాష్ట్రాలను భరిస్తూ వచ్చారు? నేను మిస్టేక్ చేశానండి. నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్ ఇష్టం లేదు. సరే ఈ రోజు అతను హీరో అయి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను ఇంకా వెళ్ళకూడదు అన్న దాంట్లో. ఓకే, వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు. ఏదైతే మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాది మనతో ఒక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, నేను షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు. దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అలా వచ్చే రోజుకి కాదండి, 1 year నుంచి ఉన్నాయి నా దగ్గర. కానీ అవన్నీ ఫేక్ అని అంటుంది. ఒకసారి మీరు ఒక కాల్ చేసి అడగచ్చు కదా. అంటే ఎక్కడి నుంచి కాల్ చేయాలి? నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి. కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేరు చెప్తాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ చెప్పారు. రాజ్ తరుణ్ పదే చెప్తున్నారు, రాజ్ తరుణ్ పాటు మీరు డ్రగ్స్ తీసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వినడం లేదని, కానీ మీరు చెప్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసేది చూసారు. ఏమండి నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు అదే రాస్తారు మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాసుకుని ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చేప్పుడు ఇదంతా ఉండేది కాదు కదా. ఇన్నేళ్ళ జర్నీలో రాస్తారు ఎక్కడైనా డ్రగ్స్ లేదు, లేదు. ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయిన్ తర్వాత స్మోక్ చేసినా వెళ్ళిపోతాడు. నేను నాకు రాసినట్లయితే నేను బతకలేనండి. నేను నాకు ఏమో నేను నిజంగానైనా ఫోటోస్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, కాల్ లిస్ట్ ఇస్తాను, అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను. ఇంకేంటంటే ఇంకేం చెప్పాలి నాకు నేను మీడియా ఏమంటే ఇప్పుడు రాస్తారు నేను బ్లాక్ మెయిల్ చేస్తాను అంటారు. ఇంకొక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? పోలీస్ దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. న్యాయం కోసం హిమాచల్ ప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి దానికి కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ మెసేజ్ తమ్ముడు చెప్పాడు, రాజ్ కూడా చెప్పాడు. ఏమని చెప్పారు? ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పారు. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో జరిగిన ఒక మైండ్ గేమ్ గొడవ నుంచి ఒక ఫియర్ వల్ల మాత్రమే నా డివైసెస్ లో ఏమంటారు వీడియోస్ తను కాపీ చేసుకున్నాడో లేకపోతే ఎవరో కాపీ చేసుకున్నాడో లేకపోతే తనని నేను తీసుకున్నాను అన్న ఒక ఇష్యూస్ వల్ల అండ్ అది కోర్టులో ఉంది. అది నేను సారీ చేసుకున్నాను. మిమ్మల్ని కొట్టాడు, అబ్యూస్ చేశాడు అని చెప్పి రాజకరం కొన్ని ఫోటోస్ అవి నేను చెప్తాను కొట్టడం ఇది కాదు. సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి పెళ్లికి వెళ్ళామండి. రాజ్ తరుణ్ నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్ లో ఉన్నాము అన్నది చాలా తప్పు. ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాన్ అలా కపుల్లాగా కలపడం అనేది జరగలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ రాజ్ తరుణ్ కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్లికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు. మేము గుంటూరు పెళ్లికి వెళ్ళాము. అతనికి వాళ్ళు పీపుల్ నేను మా చెల్లి పెళ్లి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకుని ఒక ఫియర్ లో మాకైనా అతను ఒకవేళ డైరెక్ట్ గా నాకు నేను ఇంకో అమ్మాయితో నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి తలెత్తుకొని ఈ డ్రగ్స్ కేసు దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదు అంత భరించి చూసేస్తున్నాను. దానికి తోడు కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా అవన్నీ వస్తున్నాయి. 14 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నామండి. అండ్ 11 years నుంచి టుగెదర్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ చేసుకోలేదు. సో అతను కన్సిడర్ చేసుకుంటూ లివింగ్ రిలేషన్షిప్ అంటే ఐ లవ్ యూ అంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నేను నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. 100% అండి. ఎందుకంటే నాకు అది ఇవ్వడం ఏమి కాదండి. అక్కడ నా మెట్ల ఎక్కడైతే తాళి కట్టారో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్ లో ఉన్నాం. 2020 షిఫ్ట్ అయ్యాము. 2020 జనవరి షిఫ్ట్ అయ్యాము. ఒకటి ఆయనేమో ఓన్లీ రిలేషన్షిప్ మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. గుళ్ళో పెళ్లి చేసుకున్న ఫోటోలు కానీ సబ్మిట్ చేయగానే ఉంటారు. ఏమండి ఉన్నాయి. అండ్ అప్పుడు దిగినప్పుడు ఏదో సెల్ఫీస్ దిగాము. కానీ 2 times నా ఫోన్ కానీ హార్డ్ రీసెట్ చేయడం జరిగింది. ఎప్పుడో హార్డ్ డిస్క్ లో అయితే ఉంటాయి. ఇద్దరి మధ్యలో ఫిజికల్ కనెక్షన్ లేదు అని చెప్పి రాజాన్ని కొట్టి మానేస్తున్నారు. అండ్ ఆల్సో 11 years ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? అంటే ఏదైతే మీడియాకి కానీ లేకపోతే సొసైటీకి ఎందుకు రాస్తారు మిమ్మల్ని పరిచయం చేయలేదు? ఒకవేళ 11 years పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికి పిల్లలు కూడా ఉంటారు కదా అనేది ఒక క్వశ్చన్. సో నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్ లోకి. అతను వైజాగ్ లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల చంపల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం. అంటే పక్క పక్కన ఫ్లాట్. ఇంకా మీకు తెలుసు కొత్త వాళ్ళకి అఫేర్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అఫేర్ గురించి మాట్లాడినప్పుడు నాకు హెల్ప్ చేశారు. ఇండైరెక్ట్ గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు, డైరెక్ట్ గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు. ఇంకా ఆర్గ్యుమెంట్ తర్వాత హెల్ప్ చేశారు. దాని మీద నాకు
నిన్న మాల్వి మల్హోత్రా మీరైతే అసలు ఎఫ్ఐఆర్ లేదు, ఎటువంటి సంబంధం లేదు, అదేవిధంగా ఇదంతా ఫేక్ అని చెప్తున్నారు. దాని నుంచి అంటే రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా చెప్తారు? రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నా ఫైల్ తీసుకుంటే అసలు నా లైఫ్ ఈ రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం ఇప్పుడు నాకు లేదు. అదే బాలేదా కంప్లీట్ గా మొత్తం ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది? బాగానే ఉందన్నారు మరి ఆడియో ఇందా కంప్లైంట్ ఇవ్వలేదండి. మస్తానికి నాకు గొడవ అయ్యింది. ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అను లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా ఇవ్వలేదు. ఈ కేమ్ కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాను. ముఖ్యంగా మీరు మస్తాన్ పైన ఇచ్చిన కంప్లైంట్ రాస్తారు ఆలోచిస్తుంది మస్తాన్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని రాస్తారు చేశారు. సో అది ఇచ్చిన కంప్లైంట్ సో అది చాలా మంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడము లేకపోతే నాకు కోపం ఉందనో లేకపోతే నాకు పొగడుందనో మైండ్ గేమ్స్ అనేది జరిగింది. అండ్ ఒక 10 మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి ఈ బోత్ వర్క్ లేదు అని అనిపించింది. జస్ట్ బికాస్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చేయరు. సో అంటే కోర్టులో ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను. కోర్టులో ఉండడానికి అడగొచ్చు ప్లీజ్. మళ్ళీ వచ్చిన తర్వాత డిస్టర్బెన్స్ వల్ల నాతో మాట్లాడటం మానేశారు. అంటే గొడవలు అయ్యింది. అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మహోత్సవ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మీ మధ్య గొడవ అవుతుంది? మరి ఆమెకి నేను ఉంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్స్ అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏముందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక 1 month తర్వాత ఆమె రాజు దగ్గర స్టార్ట్ చేసింది. బట్ నాకనే వైసీ స్టేషన్ అనే దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు. నాకు అండ్ ఒక 1-2 months తర్వాత మాల్వి జరిగిన నాకు అర్థమైంది. మాల్వి మల్హోత్రా కాల్ చేసిన సమయంలో మిమ్మల్ని బెదిరించారని మీరు ఒక కంప్లైంట్ చేస్తుంది. అసలు మీరు కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని మీరు చేశారు? మాల్వి మల్హోత్రా కాదు వాళ్ళ సోదరుడి పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ సారాంశం ఏమండి, అది ఒక కాల్తో ఎక్కువ జరగలేదు, చాలా కాల్స్ అన్నది. ఎందుకంటే 4 months నుంచి 5 months నుంచి డిస్కషన్ అన్నది జరిగింది. ఒకటి అని చెప్పలేదు కదండి. దాన్ని ఇంకా కెమెరాస్